సిటీ కేబుల్ యాలల మండలం జుంటుపల్లిలో వెలిసిన అతి పురాతనమైన శ్రీ సీతారామ చంద్రస్వామి నిజరూప దర్శనం సమయంలో స్వామివారి నాభి దగ్గర నుండి వెంట్రుక ప్రమాణంలో నీటిధార రావడం, స్వామివారి కింది భాగం ఆంజనేయ స్వామి అవతారం, పై భాగం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం, ఆదిశేషువుగా శాలిగ్రహంగా 4 అవతారాలుగా దర్శనమిస్తారు. స్వామివారి అభిషేకం తర్వాత స్వామివారికి దుస్తులు ధరించిన అనంతరం మడి తడిగా ఉంటుందని ఆలయ పూజారి తెలిపారు. ఈ విషయాలన్నీ శ్రీరాముల వారు తమ భక్తులకు కలలు చెప్పినట్లు ఆలయ పూజారి వివరించారు. నిజ రూప దర్శనంలో కూడా స్వామివారి నాభి తీర్థంగా వెలిసినటువంటి తీర్థాన్ని అభిషేకం కంటే ముందు ఈ విధంగా స్వామివారికి పచ్చిక తేమగా ఉండి ఒక అరగంట ఇచ్చిన తర్వాత ఈ విధంగా సన్నము వెంట్రుక ప్రమాణంలో కూడా నీటి ధార వస్తుంది. మేము అభిషేకం చేసిన తర్వాత మడి కట్టిన తర్వాత ఆ మడికి ఈ విధంగా ఇంకిపోవడం జరుగుతుంది. ఇది స్వామివారి యొక్క విశిష్టత. ఇంకో విశిష్టత ఏమనగా ఈ 2 కాళ్ళు ఈ విధంగా మూసినప్పుడు ఆంజనేయ స్వామి అవతారం కనిపిస్తుంది. ఈ 2 కాళ్ళు ఈ విధంగా మూసినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అవతారం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆదిశేషుడు, ఈ ఆదిశేషుడుకు ఈ శిలకు ఇది ఒకే శిలగా వెలిసింది. ఈ దొరికినటువంటి శిలను స్వామివారు రామస్వామి చెప్పినాడు కాబట్టి రామాలయంగా వెలిసింది. అంటే ఈ యొక్క విగ్రహం లోపట కాళ్ళ వరకు ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఆదిశేషుడు, ఈ శిలారూపం ఆదిశేషుని యొక్క శాలిగ్రామ అవతారం 4 రూపాలు. రాముడు స్వప్నంలో చెప్పినాడు కాబట్టి రామాలయంగా వెలిసి ఈ విధంగా భక్తులకు దివ్యమైన దర్శనమిచ్చి వారి వారి కోరికలను తీరుస్తూ స్వామివారి ఆశీర్వాదాన్ని పొంది అనేక సంవత్సరాలు 650 సంవత్సరాల వరకు నుంచి ఈ దేవాలయం ఈ విధంగా పురాతన దేవాలయము స్వామివారి యొక్క అనుగ్రహము భక్తులు పొంది ఎన్నో కోరికలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి దర్శనం కావాలంటే అభిషేకం కంటే ముందు వస్తే ఈ విధంగా నిత్యం కూడా భక్తులు చూడవచ్చు. ఈ విధంగా భక్తులకు మేము తెలియజేస్తున్నాము. స్వామివారి యొక్క అనుగ్రహము అందరికీ ఉండి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని స్వామివారి స్వామి అనుగ్రహంకు పాత్ర కావాలని కోరుచున్నాము. జై శ్రీరామ్. సిటీ కేబుల్